చదివారో లేదో కానీ టెస్టెడ్ ఓకే అని ఉంటుంది. ఎప్పుడన్నా చూసారా? ప్రతి వస్తువు మీద, ఏ వస్తువు మీరు కొనుక్కొచ్చినా గానీ దాని మీద ఆ మాట రాయబడి ఉంటది. అంటే దాని అర్థం ఏంటి? ఇది పరీక్ష ద్వారా వెళ్ళింది, ఇది పరీక్ష ద్వారా వెళ్ళినా గానీ బాగుంది, అంటే దీన్ని పరీక్షించాము, దీంట్లో ఏ లోపము లేదు అని దాని అర్థము. ఎప్పుడైతే ఆ పరీక్ష ద్వారా వెళతదో, ఆ పరీక్షలో అది బాగుంటుందో అప్పుడే అది మార్కెట్ లోకి వస్తుంది. అలాగే అది మన ఇంట్లో కూడా రావటానికి ఈ పుణ్యతను పొందుకుంటుంది. హల్లెలూయా. దగ్గరగా చెప్తామా? దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, మనం ఏ వస్తువు కొన్నా లేదా మన ఇంటికి ఏ వస్తువు తీసుకొని వచ్చినా కానీ అది పరీక్షించబడుతుంది. పరీక్షింపబడిన తర్వాత మాత్రమే అది మార్కెట్ లోకి వస్తుంది. ఆ మార్కెట్ లోకి వచ్చిన తర్వాత మాత్రమే మన ఇంట్లోకి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాగే దేవుడు కూడా తన యందు విశ్వాసం ఉంచిన వారిని అనేక రకాలైన పరీక్షల గుండా వెళ్ళటానికి దేవుడు అనుమతిస్తాడు. అందరూ చెప్తారా? హల్లెలూయా. ఏం చేస్తాడంటే పరీక్షల ద్వారా వెళ్ళటానికి దేవుడు అనుమతిస్తాడు. ఎందుకో చెప్పనా? ఈ భూమి మీద అత్యంత గొప్పది, అత్యంత విలువైనది ఏమిటయ్యా అంటే, చాలా మందిని అడిగితే బంగారం అంటారు. చాలా మంది రకరకాలైన వాటిని విలువైన వాటికి తెచ్చుకుంటారు. కానీ దేవుని యొక్క వాక్యములో లేదా దేవుడికి ఇష్టమైనది ఏంటయ్యా అంటే, ఈ భూమి మీద లేదా ఉన్న వస్తువులు ఆయన దృష్టికి విలువైనవి కాదు, కానీ విశ్వాసము అనేది దేవుని దృష్టికి చాలా విలువైనది. కొంచెం వెనుకగా చెప్తే బాగుంటుంది. హల్లెలూయా. మీరు ఇంట్లో భర్తకి భార్య నచ్చాలన్నా లేదా భార్య భర్తను ప్రేమించాలన్నా వాళ్ళకి ఇష్టమైన వాటిని జరిగిస్తూ ఉన్నప్పుడు, వాళ్ళకి నచ్చిన రీతిలో వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి ఇష్టలుగా మారుతూ ఉంటాము. కానీ దేవునికి ఇష్టముగా ఉండాలంటే దేవుని వాక్యం అంటుంది, హెబ్రీ 11:6 రాయబడి ఉంటుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యము అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే దేవుణ్ణి మెప్పించాలన్నా లేదా దేవుని చిత్తానుసారముగా మనము విశ్వాసముతో బ్రతికినప్పుడు మాత్రమే, దేవునికి మనము విధేయత చూపినప్పుడు మాత్రమే దేవునికి మనము ఇష్టలుగా మార్చబడతాము. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గమనించండి ప్రియమైన దేవులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని కనుక చదువుతున్నారా? చదివితే చాలా మంచిది. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే దేవుడు ఎలాంటి వాడో తెలియచేయబడుతుంది. దేవుని ప్రేమ ఎంత గొప్పదో తెలియచేయబడుతుంది. దేవుడు ఏం చేయగలడో, ఆయన సామర్థ్యం ఎంత గొప్పదో తెలియచేయబడుతుంది. అలాగే దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో అనేది తెలియచేయబడుతుంది. ఇక అనేకమైన విషయాలు తెలియచేయబడతాయి. వాటితో పాటు ఈ లోకము శాశ్వతమైనది కాదు, కానీ ఈ లోకాన్ని విడిచిన తర్వాత శాశ్వత రాజ్యము అనేది ఒకటి ఉన్నదని, ఆ శాశ్వత రాజ్యానికి మనం వారసులము కావాలని ఆయనే చెప్పాడు. ఏమనంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళలేడు అని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెప్పిన యేసయ్య అంత మాత్రమే కాదు, కానీ ఇందులో ఈ పరిశుద్ధ గ్రంథములో కనుక మనం చదివినట్లయితే భక్తులైన వారు, అంటే మనకు ముందున్న వారు లేదా మన ముందు తరములో ఉన్నవారు పరీక్షల గుండా వెళ్ళినట్టుగా కూడా కనబడుతుంది. పరీక్షల గుండా నడిపించబడిన భక్తులు కూడా ఉన్నారు. ఈ రాత్రి ఒక వ్యక్తి గురించి మనము మాట్లాడుకుందాం. ప్రియమైన దేవుడు నా హృదయంలో ఉంచిన ఆ వ్యక్తి గురించి ఈ యొక్క రాత్రి కాలపు వేళ మీతో మాట్లాడాలని నేను ఆశ కలిగి ఉన్నాను. గమనించండి, ఆదికాండము 22వ వచనం చదువుదాం ఒకసారి. ఉందా? ఆదికాండం ఉందా మీ దగ్గర బైబిల్లో? వెరీ గుడ్. చూసి చదువుతారు ఒకసారి. అప్పుడు అబ్రహాము తన కుమారుడు వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఇలా చెప్తాను చూడండి. మనం గమనించినట్లయితే ఆదికాండము 12వ అధ్యాయంలో ఒక గొప్ప వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైనా? అబ్రహాము. 12వ అధ్యాయంలో, నీ తండ్రి ఇంటిని, నీ స్వజనమును, ఉన్న స్థలమును విడిచి నేను చూపించి ఆ దేశానికి రమ్మని పిలుస్తాడు. ఆ పిలిచిన తర్వాత దేవుడు తనకు తెలియకుండానే అనేకమైన ఒక ప్రాంతానికి దేవుడు తీసుకెళ్ళగలుగుంటాడు.
తను చూపించి ఆ ప్రాంతానికి తీసుకొని రమ్మని చెప్పి దేవుడు మాట్లాడతాడు. అలా వచ్చిన అబ్రహాముకి దరిదాపు 25 సంవత్సరాల తర్వాత దేవుడు పిల్లల్ని ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ పిల్లవాడి పేరు ఇస్సాకు. ఏ పేరండి? ఇస్సాకు. ఆ పిల్లవాడి పేరు ఇస్సాకు.